600కి 600 మార్క్స్ వచ్చినాయి. వస్తే అంటే ఆ అమ్మాయి అన్ని ఫుల్కి ఫుల్ మార్క్స్, ఈవెన్ లాంగ్వేజెస్ వస్తే ఎప్పుడు ఫుల్ మార్క్స్ వేయరు, అవునా? ఎంత 1-2 మార్క్స్ తగ్గుతాయి కదా, ఏదో 598 అనో 595 రావాలి. 600కి 600 కొట్టింది ఆ అమ్మాయి. అంటే ఆ నిరంతర కృషి, ఆ నిరంతర సాధన. మరి ఆ అమ్మాయి పేరెంట్స్కి తెలియదు, ఆ టీచర్స్కి తెలియదు కదా అన్ని మార్క్స్ తెచ్చుకుంటుందని. కానీ ఆ అమ్మాయి కన్సిస్టెంట్గా డే వైజ్గా అమ్మాయి ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీతో, అంటే ఇవాళ నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, ఏదో ఆ కృషి ఎలా చేసింది అంటే ఫుల్ మార్క్స్ వచ్చేలాగా చేసింది. అలాగే మనం కూడా అనునిత్య సాధన చేస్తూ, ఏదో నాకు గుర్తొచ్చినప్పుడు, నాకు వీలున్నప్పుడు అని కాదు, ప్రతిరోజు అనునిత్య సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సాధన అంత గొప్పదా అంటే ఆ స్థితికి మనం చేరుకోవచ్చు. అంత గొప్పదని ధ్యానం తెలిసినప్పుడు మనం ఏ రోజు కూడా, అంటే మన రోజువారి పనులు ఎలా అయితే మనకు అవసరం అనుకుంటున్నామో ఇది అంతే అవసరము, కొంత సమయం వేస్తే దాన్ని కేటాయించాలి, చేసి ఖచ్చితంగా మనం సాధన చెయ్యాలి అని మనకు అనుకొని రోజు చేస్తూ ఉంటే ఒక రోజుకి మనం చేరుతాము, ఆ స్థితికి చేరుతాము. అంటే పత్రికారు ఏమంటారంటే నేనేదో గొప్పవాడిని, అంటే మీరేదో తక్కువ అని కాదు, మనం అందరం ఒకటే, కాకపోతే కొంచెం ముందున్నారు, మీరు కొంచెం వెనుకున్నారు అంతే. మీరు కనుక సాధన చేస్తే నా స్థాయికి వస్తారు. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువలు కాదు. మనమే అనుకుంటున్నాం అది వాళ్ళకే సాధ్యం, మనకు కాదు, మనం ఎక్కడా అనుకుంటున్నాం, కాదు, ఎవరైనా సరే ఆ స్థితికి చేరుకోవచ్చు. అయితే నిరంతర సాధన అవసరము, ఆ సాధన పట్ల శ్రద్ధ, పట్టుదల అవసరము, తపన ఉంటే అలా రోజు చేస్తుంటే మనం ఆ స్థాయికి చేరుకోవచ్చు అని చెప్పారు. అయితే మనం కానీ సమాజంలో కానీ మనం కనుక గమనిస్తే అందరికీ ఏదో ఒక దుఃఖంతో బాధ ఉంటూనే ఉంటుంది అందరికీ, అవునా? ఇక్కడ దుఃఖము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అని పోయారనుకోండి, అప్పుడు మనం పడే బాధే కాదు, దుఃఖము అంటే రకరకాల సమస్యల వల్ల కలిగే బాధనే దుఃఖము అంటాం.